అది సెప్టెంబర్ నెల 11వ తారీఖు 2001వ సంవత్సరం. అమెరికాలోని న్యూయార్క్ సిటీ. అమెరికా చరిత్రలోనే బ్లాక్ డేగా నిలిచిపోయిన రోజు ఆ రోజు. ఎందుకంటే నిత్యం 24/7 ఎంతో రద్దీగా ఉండే వరల్డ్ ట్రేడ్ సెంటర్లోని ట్విన్ టవర్స్ కూల్చేసిన రోజు ఆ రోజు. ఈ దాడికి పాల్పడింది అల్ ఖైదా అనే ఉగ్రవాద సంస్థ నాయకుడు ఒసామా బిన్ లాడెన్. అసలు ఒసామా బిన్ లాడెన్ ఎవరు? ఎందుకు అమెరికా మీద కక్ష కట్టాడు? ఒకప్పుడు సూపర్ పవర్ల యుద్ధంలో భాగమైన వ్యక్తి తరువాత ప్రపంచాన్ని కుదిపేసిన ఉగ్రవాదిగా ఎలా మారాడు? అసలు ఒసామా బిన్ లాడెన్కి అమెరికాతో ఉన్న స్నేహ సంబంధం ఎలా శత్రుత్వంగా మారింది? పుట్టకతోనే ధనవంతుడు అయి ఉండి, చదువు ఉండి అల్ ఖైదా అనే ఉగ్రవాద సంస్థ క్రియేట్ చేసేంత ఉగ్రవాదిగా ఎలా మారాడు? అతని జీవితం, అమెరికాతో ఉన్న సంబంధమే ఈ వీడియో. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి. సైనింగ్ ఇంటూ ఎస్ఆర్కే ఫ్యాక్ట్స్ బడి. ప్రపంచంలో రష్యాతో పాటు 15 దేశాల సముదాయమై సోవియట్ యూనియన్. సోవియట్ యూనియన్ ఒక కమ్యూనిస్టు దేశం. తమ సిద్ధాంతమైన కమ్యూనిజం ఇతర దేశాలకు కూడా వ్యాప్తి చేయాలి అనే లక్ష్యం వాళ్లకు ఉండేది. ఆఫ్ఘనిస్తాన్ సోవియట్ సరిహద్దులకు దగ్గరగా ఉండటంతో అక్కడ కూడా కమ్యూనిస్టు ప్రభుత్వం ఉండాలి అని సోవియట్లు కోరుకున్నారు. 1978లో ఆఫ్ఘనిస్తాన్లో కమ్యూనిస్టు పార్టీ అయినటువంటి పీడీపీఏ తిరుగుబాటు చేసి అధికారంలోకి వచ్చింది. కానీ ఆ ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు నచ్చలేదు. ఇస్లామిక్ సంప్రదాయాలకు వ్యతిరేకంగా రూల్స్ ఉన్నాయి అని దేశమంతా తిరుగుబాట్లు మొదలయ్యాయి. ఆ ప్రభుత్వం కూలిపోతుందేమో అనే భయం సోవియట్ యూనియన్కు ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో తమకు మద్దతుగా ఉన్నటువంటి ప్రభుత్వం పడిపోతే అక్కడ అమెరికా లేదా పాశ్చాత్య దేశాల ప్రభావం పెరుగుతుంది అని ఆందోళన సోవియట్ యూనియన్కు ఉంది. అందుకే తమ అనుకూల ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు ఆఫ్ఘన్ దేశంలో సోవియట్ యూనియన్ సైనికులను రంగంలోకి దింపింది. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్లో ఇస్లామిక్ తిరుగుబాట్లు విజయం సాధిస్తే అవి సోవియట్ యూనియన్లో ఉన్నటువంటి ముస్లిం దేశాలు అనగా ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్ వంటి దేశాలకు కూడా పాకుతాయనే భయం కూడా సోవియట్ యూనియన్కి ఉంది. అది కోల్డ్ వార్ జరుగుతున్నటువంటి కాలం. ప్రపంచంలో ఎక్కడైనా తమ ప్రత్యర్థి అయినటువంటి అమెరికా ప్రభావం ఎక్కడా కూడా పెరగకుండా ఉండాలి అని సోవియట్ యూనియన్ యొక్క లక్ష్యం. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా పరోక్షంగా జోక్యం చేసుకుంటుంది ఏమో అని అనుమానం కూడా సోవియట్ యూనియన్కి ఉంది. అప్పటి వరకు ఒసామా బిన్ లాడెన్ ఎవరో కూడా ఎవరికీ తెలియదు. ఒసామా బిన్ లాడెన్ సౌదీ అరేబియాలో జన్మించాడు. అతని కుటుంబం అత్యంత ధనవంతమైన కుటుంబం. చిన్న వయసులోనే అతను మతపరంగా ప్రభావితుడు అయ్యాడు. 1979లో సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేసింది. ఆ దాడి తను ఇస్లాం మీద దాడిగా భావించాడు. ఆఫ్ఘనిస్తాన్లో ముస్లింలు సోవియట్లతో పోరాడుతున్నారు అనే వార్తలు అరబ్ దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందాయి. ముస్లిం సోదరులకు సహాయం చేయాలి అనే భావనతో అనేక మంది యువకులు ఆఫ్ఘనిస్తాన్ వైపు వెళ్లారు. ఒసామా బిన్ లాడెన్ కూడా తన ధనాన్ని, తన ప్రభావాన్ని ఉపయోగించి ఆ యుద్ధంలో భాగమవ్వాలి అని నిర్ణయించుకున్నాడు. కానీ ఒసామా బిన్ లాడెన్ నేరుగా తుపాకీ పట్టుకుని యుద్ధంలోకి దిగలేదు. మొదటగా అతడు తన సొంత డబ్బుతో ముజాహిదీస్కు శిబిరాలు ఏర్పాటు చేశాడు, రహదారులు ఏర్పాటు చేశాడు, గృహాలు ఏర్పాటు చేశాడు మరియు ఆసుపత్రులు కూడా నిర్మించాడు. సైన్యానికి ఇవన్నీ బాగా ఉపయోగపడ్డాయి. ఈ కారణంగా ఒసామా బిన్ లాడెన్కి ముజాహిదీస్ అనే సంస్థలో గౌరవం, పేరు బాగా దక్కాయి. ఒసామా బిన్ లాడెన్ మధ్యప్రాచ్య దేశాల నుండి వేల మంది అరబ్ యువకులను ఆఫ్ఘనిస్తాన్కు రావడానికి ప్రోత్సహించాడు. వాళ్ళకి ఉండడానికి ఇల్లు ఏర్పాటు చేశాడు, శిక్షణ ఏర్పాటు చేశాడు, డబ్బులు కూడా ఏర్పాటు చేశాడు. వీరిని తర్వాత అరబ్ ముజాహిదీస్ అనే పేరుతో పిలిచారు. సోవియట్ యూనియన్ను ఓడించాలనే లక్ష్యంతో అమెరికా ఆఫ్ఘనిస్తాన్పై యుద్ధాన్ని నేరుగా కాదు పరోక్షంగా మద్దతు ఇచ్చింది. అమెరికా సిఐఏ ద్వారా పాకిస్తాన్లో ఉన్నటువంటి గూఢచారి సంస్థ ఐఎస్ఐకి డబ్బు, ఆయుధాలు పంపించింది. ఆ ఆయుధాలు ముజాహిదీస్ చేతికి చేరేవి. ఈ యుద్ధంలో అమెరికా ముజాహిదీస్కు ఒకే శత్రువు, అదే సోవియట్ యూనియన్. ఇక్కడ మనం చాలా ముఖ్యమైన నిజాన్ని గమనించాలి. ఒసామా బిన్ లాడెన్కు అమెరికాకు ప్రత్యక్షంగా పరిచయం లేదు. అతడు సిఐఏ ఏజెంట్ కూడా కాదు. అమెరికా అధికారులను నేరుగా ఎప్పుడూ కలవలేదు. కానీ అతడు సహాయం చేసినటువంటి ముజాహిదీస్కు అమెరికా ఆయుధాలు, శిక్షణ పరోక్షంగా చేరాయి. అమెరికా పంపించినటువంటి ఆయుధాలు, మరీ ముఖ్యంగా స్ట్రింగర్ మిసైల్స్ లాంటివి, పాకిస్తాన్ ఐఎస్ఐ ద్వారా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ముజాహిదీస్కు పంపబడ్డాయి. ఒసామా బిన్ లాడెన్ నిర్మించినటువంటి శిబిరాలు, సరఫరా మార్గాలు ఈ ఆయుధాల వినియోగానికి సహాయపడ్డాయి. అలా అమెరికా సహాయం ముజాహిదీస్కు చేరడంలో ఒసామా బిన్ లాడెన్ ఒక వ్యవస్థ క్రియేట్ చేశాడు. ఆ సమయంలో ఒసామా బిన్ లాడెన్ అమెరికాను శత్రువుగా చూడలేదు, అలాగే మిత్రువుగా కూడా చూడలేదు. సోవియట్ యూనియన్ ఇస్లాం శత్రువు, దాన్ని ఓడించడమే ముఖ్యము అనుకున్నాడు.
అమెరికా సహాయం తీసుకుంటున్నాము అనే భావన అతనికి ఎప్పుడూ కూడా కలగలేదు. ఇది తాత్కాలిక ప్రయోజనాల కోసమే అనుకున్నాడు. యుద్ధం పూర్తయ్యాక అమెరికా తన పని అయిపోయింది అని వెనక్కి తగ్గింది. కానీ ఒసామా బిన్ లాడెన్ మాత్రం ఒక సూపర్ పవర్ను ఓడించిన యోధుడిగా ఊహించుకున్నాడు. 1989లో సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిపోయింది. యుద్ధం ముగిసినా సరే ఒసామా మనసు మాత్రం యుద్ధంలోనే ఉంది. మేమే ఒక సూపర్ పవర్ను ఓడించాం అనే భావనతో అతనిలో బలంగా ఏర్పడిపోయింది. ఇక తన పోరాటం ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం శత్రువులపై అని నిర్ణయించుకున్నాడు. 1990లో ఇరాక్ నాయకుడు అయినటువంటి సద్దాం హుస్సేన్ కువైట్పై దాడి చేశాడు. దాంతో సౌదీ అరేబియా తన భద్రత కోసం అమెరికా సైన్యాన్ని దేశంలోనికి అనుమతి ఇచ్చింది. ఇది ఒసామా బిన్ లాడెన్కి బాగా కోపాన్ని తెప్పించింది. ఇస్లాంకు పవిత్రమైన భూమిలో అమెరికా సైన్యం ఉండడం అపచారం అని భావించాడు. ఈ సంఘటన తర్వాతే అమెరికాను బహిరంగంగా విమర్శించాడు ఒసామా బిన్ లాడెన్. అమెరికా ముస్లిం దేశాలను తమ లాభాల కోసం ఉపయోగించుకుంటుంది అని, వారి రాజకీయాల్లో జోక్యం చేసుకుంటుంది అని ఆరోపించాడు. ఇక్కడి నుండే తన మాటలు కోపం, ద్వేషం, శత్రుత్వంగా మారాయి. ఒసామా బిన్ లాడెన్ తన ప్రభుత్వాన్ని కూడా విమర్శించాడు. దీనితో సౌదీ అరేబియాకి కూడా ఒసామా బిన్ లాడెన్ మీద కోపం వచ్చింది. ప్రభుత్వం అతన్ని దేశం నుంచి పంపించి వేసింది. ఒసామా బిన్ లాడెన్ స్థాపించిన అల్-ఖైదా అనే సంస్థ అమెరికాకు ప్రధాన శత్రువుగా ప్రకటించింది. అమెరికాని దెబ్బతీస్తే మిగతా శత్రువులు కూడా బలహీనపడతారు అనే సిద్ధాంతాన్ని నమ్మాడు. ఈ ఆలోచన నుంచే అమెరికా ఎంబసీలపై దాడులు చేశాడు. ఆ దాడులే చివరికి 9/11 అటాక్ వరకు వచ్చాయి. ఈ విధంగా నవంబర్ 11, 2001న వరల్డ్ ట్రేడ్ సెంటర్లోని ట్విన్ టవర్స్ కూల్చివేసి ఒసామా బిన్ లాడెన్ అమెరికా మీద కక్ష సాధింపు చర్య చేపట్టాడు. సుమారుగా 3,000 మంది అమాయక ప్రజల మరణానికి కారణమయ్యాడు. సో ఇది ఫ్రెండ్స్, ఒసామా బిన్ లాడెన్ ఎందుకు అమెరికా మీద కక్ష సాధింపు చర్య చేపట్టాడో పార్ట్ 2 రూపంలో నెక్స్ట్ వీడియో త్వరగా అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోలో ట్విన్ టవర్స్ ఎలా కూలిపోయాయో, ఒసామా బిన్ లాడెన్ ట్విన్ టవర్స్ కూలిపోయిన తర్వాత ఎక్కడ తలదాచుకున్నాడు, అమెరికా ఒసామాని ఎలా పట్టుకుంది, ఎలా హతమార్చింది అని తెలుసుకుందాం. ఇప్పటి వరకు నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే నా SRK ఫ్యాక్ట్స్ బడి ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.